నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కూటమి పరిపాలన అంటున్నారు. కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, ఈ మూడు పార్టీలు కలిసి అనేది పేరుకి. కానీ అక్కడ పరిపాలన సాగిస్తుందంతా ఏంటి అంటే కేవలం టీడీపీ ఏదంటే దానికి ఎస్ అనేటువంటి దీంట్లో జనసేన సాగుతోంది. మరి బీజేపీ పరిస్థితి ఏంటి? నిజానికి ఎన్నికలు జరిగినప్పుడు ఈ కూటమికి కెప్టెన్ ఎవరు అన్నట్లయితే ఖచ్చితంగా 100% బీజేపీ కెప్టెన్సీలో జరిగినటువంటి ఈ ఎన్నికలు అనేటువంటి ఒక మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా చూసుకున్నప్పుడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్, జనసేన. మిగతాదంతా కూడా నడిపించింది సరే చూసాం. కానీ తీరా అధికారంలోకి వచ్చాక మొత్తం పెత్తనం అంతా సాగుతుంది ఏది అన్నట్లయితే కేవలం టీడీపీ మాత్రమే. దీంట్లో మమ అనిపించుకోవటమే జనసేన యొక్క పని. ఇది మనం చెప్తుంది కాదు, జనసేన కార్యకర్తలు, ఆ జనసేన ఎమ్మెల్యేలే వాపోతున్న సంగతి అడపాదడపా మనం చూస్తూనే ఉన్నాం. ఇక మరి బీజేపీ పరిస్థితి ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉండి ఇంత స్థాయిలో పని కేంద్రంలో అధికారంలో ఉండడం ఉంది కాబట్టి ఇక్కడ నథింగ్ ఏమీ లేదనుకుందామంటే కాదు. ఇక్కడ కూడా చూసుకుంటే రాజ్యసభలో 2 సీట్లు ఉన్నాయి, లోక్సభలో 3 సీట్లు ఉన్నాయి, కౌన్సిల్లో 1 సీటు, సాక్షాత్తు గెలిచినటువంటి అసెంబ్లీ స్థానాలు 8 మంది. అంటే ఇక్కడ కూడా బలంగానే ఉంది. మరి అటువంటి దీనికి ఒక సముచితమైనటువంటి రీతిలో ఆ పార్టీ అధ్యక్షుడికి గౌరవం ఇవ్వాలి కదా. కానీ గతంలో పోని కనీసం పురంధేశ్వరి గారినైనా అడపాదడప వేదికలు ఎక్కించేవాళ్ళు, కొంత ఇంపార్టెన్స్ ఉండేది. ఇప్పుడు మరి పివిఎన్ మాధవ్ అంటే కూడా ఏదో కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి కాదు. గతంలో కౌన్సిల్ నుంచి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. అదేవిధంగా సుదీర్ఘ కాలం పాటు బీజేపీలో సుశిక్షితుడైనటువంటి కార్యకర్తగా అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తికి, యంగ్స్టరు, డైనమిక్, రాజకీయ పరిజ్ఞానం పరిపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పాలంటే. ఏదో ఆల్ సడన్ ఎవరితోనూ బ్యాక్ డోర్ నుంచి వచ్చిన వ్యక్తి కాదు. కాబట్టి అలాంటి ఒక యంగ్ లీడర్ బీజేపీ తరఫున ఉంటే తను మరి కూటమిలో రిప్రజెంటేషన్ ఉన్నటువంటి పార్టీలో మాధవ్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అనేది మొన్న జరిగినటువంటి ఈ సూపర్ 6 సూపర్ సక్సెస్ సభలో బీజేపీ పాత్ర ఏంటి అనేది చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ పార్టీ కార్యకర్తలు అయితే ఆవేశంతో రగిలిపోతున్నారు. ఇది మా అధ్యక్షుడిని ఇంత దారుణంగా అవమానిస్తారా అని చెప్పని కొంతమంది మనతో ప్రస్తావించడం వల్ల అనివార్యంగా ఇదేంటి మాధవ అని చెప్పని పివిఎన్ మాధవ గురించి మనం ఈ వీడియో చేస్తున్నాం. మీరు చూడండి, పరిశీలిస్తే ఇప్పటికిప్పుడు మీరు మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత మొత్తం సూపర్ 6 సూపర్ సక్సెస్ ఆ ప్రోగ్రాం గురించి మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి బ్రౌజ్ చేస్తే మొత్తం మీకు అడ్వర్టైజ్మెంట్లు కానీ, థంబ్నెయిల్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ కనిపించే ఎవరి అనంటే చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. వీళ్ళ ముగ్గురు ఫోటోలే తప్ప ఎక్కడా కూడా బీజేపీకి స్థానం లేదు. బీజేపీ అధ్యక్షుడికి స్థానం లేదు. సరే, కనీసం బీజేపీలో మరి అగ్రనాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారి ఫోటో అయినా ఉండాలి కదా. మీరు మొత్తం చూడండి, మీరు 1 కాదు, 2 కాదు, 3 కాదు, యావత్తు థంబ్నెయిల్స్ అన్ని కూడా పరిశీలిస్తే వాళ్ళు టీడీపీ వాళ్ళు చేసుకున్నటువంటి, ఇది మళ్ళీ ప్రభుత్వ ఖర్చుతోనేనండి, పార్టీ ఖర్చు కాదు, ప్రభుత్వ ఖర్చుతో చేసినటువంటి ఈ ప్రచారంలో ఎన్టీ రామారావు గారి బొమ్మ టాప్ లో ఉంది. ఈవేళ ముగ్గురు, ఇటు జనసేన అటు టీడీపీ తండ్రి కొడుకులు, వీళ్ళ ఫోటోలే తప్ప మాధవ్ ఫోటో ఎక్కడా కూడా లేదు. ఇది అన్యాయమా కాదా? ఇది దారుణమా కాదా? ఇది అవమానకరమా కాదా? దీనికి సమాధానం చెప్పాలి. దీన్నే ఈ రోజున బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు నిలదీసి ప్రశ్నిస్తున్నారు. మరి దీని మీద మాధవ్ కూడా ఎలా స్పందిస్తాడు అనేటువంటిది చూడాలి. అది ఆ థంబ్నెయిల్స్ చూస్తేనే చాలా బాధ అనిపించింది. ఇది కరెక్ట్ కాదు కదా. పబ్లిక్ మనీతో మీరు ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి ఇది కూటమి సక్సెస్ అని చెప్పని, ఆ సక్సెస్ లో సముచిత స్థానం లేదు. కేవలం ఏంటంటే ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు మాత్రం ఒక ముగ్గురు జెండాలు తీసుకొని ఆ జెండా ఊపే కార్యక్రమానికి మాత్రం మాధవ్ని పిలిచారు. తర్వాత ఏదో తూతూ మంత్రం కింద ఇది అయిపోయింది. కానీ బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పబ్లిసిటీ. అక్కడ కట్టినటువంటి కటౌట్లు కానీ, అక్కడ కట్టినటువంటి బ్యానర్లు కానీ, లేదు మీరు ఇచ్చినటువంటి ప్రకటనలు కానీ కాదు అన్నట్లయితే మీరు
చేయించుకున్నటువంటి ప్రచారం, మీ అనుకూల మీడియాలో మీరు చేయించుకున్నటువంటి ప్రచారంలో కానీ ఎక్కడా కూడా మాధవ్కి సముచితమైనటువంటి చోటు దక్కలేదు. కారణం ఏంటంటే అసలు మాధవ్ బీజేపీ అధ్యక్షుడిగా అపాయింట్ అవటమే సుతరాము మీకు ఇష్టం లేదు. మీకు బీజేపీ వర్గాల వారికి నేను ఈ వీడియో ద్వారా ఒకటి గుర్తు చేస్తున్నాను, మీలో చాలా మంది గుర్తుండే ఉంటుంది. గతంలో కూడా సుశిక్షితుడైనటువంటి ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో వచ్చి అతి సామాన్యుడిగా అంచెలంచెలుగా ఎదిగి కేవలం చాతక్ స్కూటర్ ద్వారా తన రాజకీయ కార్యకలాపాలన్నిటినీ విస్తృతం చేసుకున్నటువంటి నాయకుడు మాణిక్యాలరావు గారు. ఆయన మాణిక్యాలరావు గారు అంత కష్టపడి అప్పుడు ఉన్నటువంటి స్థితిలో కూడా గెలిస్తే ఆయనకి కేవలం ఏంటంటే మంత్రి పదవి అయితే ఇచ్చారు. ఎండోమెంట్స్ మంత్రి పదవి ఇచ్చినా కూడా అధికారాలన్నీ కూడా పూర్తిగా కమిషనర్కి అప్పచెప్పి ఆయన్ని ఎక్కడా కూడా ఆ విషయాల్లో వేలు పెట్టేటువంటిది కూడా లేకుండా చేసిన స్థితి మీలో సన్నిహితంగా బీజేపీలో ఉన్న క్రియాశీలకంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు, అనివార్యంగా ఇవ్వాల్సి వచ్చింది. ఇక మరి పార్టీ అధ్యక్షుడిని కూడా మీ అనుమతితో వేసుకోవాలి ఇంకో పార్టీ కంటే, అది కరెక్ట్ కాదు కదా. సో ఈ రోజు మీరు ఊహించినటువంటి మీ ఊహలకు అంచనాలకి అందని రీతిలో మాధవ్ని బీజేపీ అధ్యక్షుడిగా వేశారు. అది మీకు కొరకుడుబడినటువంటి సమస్యగా ఉంది. ఫలితంగా ఏంటంటే మీరు అవమానించకనే అవమానించినటువంటి రీతిలో ఈ సూపర్ సక్సెస్ అనేటువంటి ఒక కార్యక్రమంలో మాధవ్ని అయితే పూర్తిగా ఒక 11th ప్లేయర్గా మీరు ట్రీట్ చేశారని చెప్పాలి. దీనికి మరి బీజేపీ శ్రేణులు ఏమంటాయి, బీజేపీ హైకమాండ్ ఏమంటుంది? ముఖ్యంగా తను ఇంత డైరెక్ట్ గా అవమానించినటువంటి పరిస్థితుల్లో ఆ బీజేపీ అధ్యక్షుడు భవిష్యత్ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి వీళ్ళతో, దీని మీద ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.